పలు కేసుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. కర్నూలు జిల్లా కోసిగిలోని ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పట్టుబడిన కర్ణాటక అక్రమ మద్యం, ఆంధ్ర అక్రమ మద్యాన్ని బుధవారం నాడు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కోసిగి వ్యవసాయ కమిటీ మైదానంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, కోసిగి ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి, కోసిగి లోకల్ ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం ఆగస్టు నెల నుండి డిసెంబర్ 2024 వరకు మొత్తం 85 కేసులు నమోదు కాగా ఇందులో 2442 లీటర్ల టెట్రా ప్యాకెట్ల మద్యం పట్టుబడినట్లు తెలిపారు. ఇందులో కోసిగి ఎక్సైజ్ స్టేషన్ 1270 లీటర్ల, కైతాలం నుండి 250 లీటర్లు, కోసిగి పోలీస్ స్టేషన్ నుండి 892 లీటర్ల మద్యం పట్టుబడినట్లు తెలిపారు. వీటి విలువ 12,27,000 రూపాయలు ఉంటుందన్నారు. కర్ణాటక బోర్డర్ నుండి అక్రమంగా సరఫరా అవుతున్న అక్రమ మద్యంపై నిఘా ఉంచి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి అక్రమ మద్యం అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజశ్రీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది. ఇవి వచ్చేసి కోసిగి ఎక్సైజ్ స్టేషను, కోసిగి పోలీస్ స్టేషను, కౌతాలం పోలీస్ స్టేషను, ఈ 3 స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది. ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 స్టేషన్లకు కలిపి 105 కేసులు. 105 కేసులు అంటే 2442 లీటర్ల మద్యం ఇది. దీని విలువ సుమారు 12 లక్షల పైచులుకుంది. 12,27,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడము జరిగిందనమాట. కొన్ని ఎక్కువ భాగము 99% టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. కొన్ని మామూలు పెట్ బాటిల్స్ ఉన్నాయి, ఆంధ్ర బాటిల్స్. అవి వాటిని కూడా మూతలు కూడా తీసి కింద ఒలికిపోయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం ఎక్కువగా దొరికింది, గతంలో దొరికింది, ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యం ఎక్కువగా ఉంది ఈ పక్క. అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ మద్యాన్ని రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరిగింది.